గైస్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అదేంటంటే ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్ దగ్గర ఎస్ ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది డైరెక్ట్ గా అంబాన్స్ థీమ్కి వెళ్తుంది, కానీ అదే పేజ్ లో ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ మన దీంట్లోకి వెళ్ళి డాష్ బోర్డ్ కి ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేయండి. అన్ని నేను కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇది కాపీ చేస్తున్నా. ఈ లింక్ కాపీ చేశాక బాటమ్ లోకి వెళ్ళిన తర్వాత రీడ్ మోర్ లింక్ ఉంది కదా, ఇది అంబాన్స్ కి టైఅప్ అవుతుంది, కానీ మన లింక్ కావాలి. సో పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు మన లింక్ వచ్చేస్తుంది. పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నా. అదే విధంగా మిగతా వాటికి కూడా చేద్దాం. దీన్ని కూడా కాపీ చేద్దాం. కాపీ లింక్ అడ్రస్ అండ్ హియర్ అప్డేట్. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా కాపీ చేస్తా. కాపీ లింక్ అడ్రస్ అండ్ పేస్ట్ హియర్ అప్డేట్. ఇక్కడ కూడా కాపీ లింక్ అడ్రస్, పేస్ట్ హియర్ అప్డేట్. ఇక్కడ కూడా కాపీ లింక్ అడ్రస్, పేస్ట్ హియర్ అప్డేట్. అట్లాగే ఇక్కడ కూడా కాపీ లింక్ అడ్రస్, పేస్ట్ హియర్ అప్డేట్. సో ఈ విధంగా అప్డేట్ అయిపోతుంది గైస్. అప్డేట్ అయినా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ 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 క్లోజ్. ఫైనల్ వన్. ఎస్, ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా పేజ్ని రిఫ్రెష్ చేసి ఎస్ ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు చూడవచ్చు మనం డైరెక్ట్ గా మనం ఎంచుకున్న సర్వీస్ మీదే ఉన్నాం. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఇది ఎయిర్ అంబులెన్స్ ఉంది. వీళ్ళు ఎయిర్ అంబులెన్స్ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఒక అంబులెన్స్ ఇమేజ్ నే పెడదాం ఇక్కడ. ఓకే, దీనికోసం ఇదేం సర్వీస్, ఇది నాన్ ఎమర్జెన్సీ సర్వీస్. నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ కి ఎడిట్ చేసేసి ఈ ఇమేజ్ ని మనం చేంజ్ చేద్దాం. ఓకే, ఈ ఇమేజ్ పెడదాం. సేవ్ చేస్తున్నా. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. ఎస్, అప్డేట్ అని. పోస్ట్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం ఇమేజ్ చేంజ్ అయిందో లేదా. ఎస్, ఇక్కడ ఇమేజ్ చేంజ్ అయిపోయింది గైస్. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ గైస్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సర్వీసెస్ లో ఏమన్నా ఇమేజెస్ ఉన్నాయా చూద్దాం. ఎస్, అన్నీ వచ్చేసాయి. సో నో నీడ్ టు వరీ, అంతా ఓకే ఉంది గైస్. ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది. వాట్సాప్ కాల్ బటన్ అది కూడా సెట్ చేద్దాం.